నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే బ్రతుకుతానయ్యా. నేను జయిస్తానా? నిజముగా నేను నిలబడతానా? నా బ్రతుకేంటో నాకు చెప్పయ్యా. నీ దాసుడు నిలబడినప్పుడు నాతో మాట్లాడు అని ప్రార్థన చేయటం. ఈరోజు నీకు ఆయనకి ఉన్న సహవాసములో నీకు కలిగే గొప్ప కార్యము ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. గొప్ప కార్యం ఆయన చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు బాబు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ శుభోదయాన్ని నిన్ను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు మీరు నడిపించారు, బలపరిచారు. ఇక ముందు నీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించండి. స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీరు ఘనపరచబడి మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానం మాకు దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు దయచేయండి. నీ వాక్యము ద్వారా మేము జీవించగలిగినంత శక్తిని ఇవ్వండి బాబు. ఈ ప్రాంగణము చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఇక్కడెక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతానుని దూరము చేయండి. నీ దీవెన దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయము మెండుగా దయచేయండి. కార్యము సఫలము చేయు దేవుడు బాబు, మీరే గొప్ప కార్యములు సఫలము చేయండి. దైవ సహాయము బిడ్డలకు ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైయుండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? చాలా బాగున్నారు. గుడ్. అందరు కూర్చోండి. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి కుడివైపున్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని నవ్వుతూ చెప్పండి. ఎడమవైపు అని చెప్పలేదని ఆగిపోయారు కదా. ఎడమవైపున్న వారి వైపు కూడా చూచి, ఏమి ఈ పాస్టర్ గారితో ఎలా అంటే అలాగా బాధ, లేకపోతే భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టింది అంటారు అని ఆగిపోయారు కదా. ఇప్పుడు ఎడమవైపున్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పాడు. మీకు శత్రువులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించమని ప్రార్థన చేయండి. మనసులో అనుకుని చెయ్యిలా పైకెత్తండి. శత్రువులు ఉన్నారైతే ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించును గాక. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును, నీ రక్త ప్రభావమునా నా రోత హృదయం పవిత్రపరచు తండ్రి. పాపమును కడిగి పవిత్రపరచు తండ్రి. ప్రతి పాపమును ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం హృదమారవసి. స్లోగా నమునా ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా. అందరూ పాడదాం.
నారోత హృదయము. అందరూ పాడదాం. యేసయ్య రక్తం నారోత పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర. అందరూ పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. వికసించేవి శ్వాసంబు వాక్యమును చదువగనే. వాక్యమును చదువగనే చేరీతి నీరు దారి కోరి నడిపించుము. చేరీతి నీరు దారి ప్రియ యేసు నిర్మితివి, ప్రియ మృదమారవసి సునా హృదయ రంగమునా. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్పవాడంటే మనందరి పాపాలు ఆయన కలువరి శిలువలో రక్తము ద్వారా కొట్టివేశాడు. ఆయన మన పాపం కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనతో కలిసి పాపం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మన పాపమును తీసి మనల్ని నీతిమంతులుగా చేసేటానికి వచ్చిన మహా వ్యక్తి ఫ్యామిలీ లేని మనిషి. ఆయన ఏ మనిషి? ఏ ఫ్యామిలీ? భార్య పిల్లలు అలాంటిది ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు, మానవ జన్మ ఎత్తొచ్చాడు. పరిశుద్ధాత్మ మానవ రూపంలో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో మనందరి పాపం కోసము రక్తమును చిందించి మనల్ని పాపము నుండి ఆయన నీతిమంతులుగా మనల్ని చేసి ఉన్నాడు. మనము నీతిమంతులు అవటానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. భూలోక భాగ్యము, పరలోక మోక్షము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, మన ప్రార్థనలు ఆలకించి దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు. పిల్లలు లేని వారి గురించి ప్రవచించింది, ప్రార్థించినటువంటి గొప్ప అంశములన్నీ దేవుడు నెరవేర్చి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టి మనం ప్రభువుని కనపరుద్దాం. ఎంతమందికి పిల్లలు కావాలని వచ్చారు? చేయి పైకెత్తండి. మా బిడ్డ రాలేదుగా నేను వచ్చానని నేను చెయ్యొచ్చా, మా కోడల కోసం నేను వచ్చాను చెయ్యొచ్చా అనే ఆలోచన ఉంది కదా, వారు కూడా చేయి పైకెత్తచ్చు. చూసారా? ఎస్, దేవుడు మీ చేతులలో ఆ దీవెనకరమైన శిశువుల్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎంతమందికి ఉద్యోగాలు కావాలని వచ్చారు? చేయి పైకెత్తండి. యేసు నామములో మీకు స్థిరమైన ఉద్యోగము, ఉపాధి కలుగునుగాక. ప్రార్థనా శక్తిలో మరి బుధవారం ఈ నెలలో దేవుడు మరి తాడేపల్లిగూడెంలో ప్రారంభమైనటువంటి సేవ ఈరోజు శుక్రవారం, నిన్నటి దినమందు ప్రభుత్వం జరిగింది. మొన్న బుధవారం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తాడేపల్లిగూడెంలో దేవుడు అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తైలాభిషేకంలో పాలు పొంది బలమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. చాలా ముందు రోజు వర్షం ఉంది, ఆ రోజు కూడా కొంచెం వాతావరణం మార్పు ఉన్నా కానీ ఆశ్చర్యం ఏంటంటే, ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే, బయట వాళ్ళకి వర్షమైనా ఇది ఆగదు,
రోడ్డు మీద నడిచే వాహనాలు బంద్ అయినా కూడా ప్రార్థన ఆగదు. ఒకరోజైతే మనకి ఆంధ్ర ఇడిపోయే సమయంలో వంట వార్పును పెట్టారు రోడ్డు మీద. సమైక్య ఆంధ్ర గురించి ఆటో డ్రైవర్లు అందరూ కూడా వంట వార్పును పెట్టి రోడ్డు మీద ఏ వాహనాలు వెళ్లకుండా చేస్తే నేను అనుకున్నాను, బంద్ కదా, ఎలా జరుగుతుంది, ఎలా వస్తారో రారా అనుకుంటే ఆశ్చర్యం ఏంటంటే రోడ్ల మీద జనాలు అమలాపురం నుండి ఉప్పలగుప్తం వరకు 15-20 కిలోమీటర్లు ప్రజలు బైబిల్ పట్టుకుని తండోపతండాలకు వచ్చేసారు. అసలు ఒక రోజునైతే పందిర్లు పెట్టి ఆరాధన జరుగుతుంటే తైలాభిషేకం ప్రార్థనప్పుడు బలమైన వర్షం కొట్టింది. ఒక్క మనిషి కూడా కదలకుండా అలా ఉండిపోయారు. ఎందుకు మన తైలాభిషేకాలు ఇన్ని గొప్ప సాక్ష్యాలు రావటం మీరందరూ ఆశీర్వదించబడుతున్నారంటే మనం దేనిని లెక్క చేయకుండా యేసయ్యనే లెక్క చేస్తున్నాం కనుక, యేసయ్యనే ప్రేమిస్తున్నాం కనుక ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, తాడేపల్లిగూడలో ఎన్నో వేల మంది ప్రజలను దేవుడు తోడుకొచ్చాడు. వారందరికీ ప్రార్థన చేసి సాయంకాలానికి ఉప్పలగుప్తం వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా చాలామంది ఉన్నారు, వారికి ప్రార్థన చేసి నిన్నటి దినమందు ఉప్పలగుప్తంలో బలమైన సేవను దేవుడు జరిగించాడు. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇన్ని వేల మంది ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే యేసులో జీవం ఉన్నది. ఎవరిలో జీవం ఉన్నది? యేసయ్యలో జీవం ఉన్నది. ఆయనను అడిగిన వారిని కానీ, ఆయనకు ప్రార్థించిన వారిని కానీ, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నిన్న ఉప్పలగుప్తంలో వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి మరలా మీ మధ్యకి వచ్చేసాను. ఈ దినము దేవుడు మిమ్మలను నిశ్చయముగా నిజముగా ఈ దినమే ఆశీర్వాదం మీ మీద అనుగ్రహించబడును గాక. ప్రియులరా, మరి నిన్నటి దినమందు ఉప్పలగుప్తంలో గొప్ప సాక్ష్యం వచ్చింది. 10 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. మరి వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు గర్భఫలం కొరకు. దేవుడు చక్కని పిల్లల్ని, మరి కవల పిల్లల్ని ఇచ్చేసాడు. కొంచెం ఆలస్యమైనా కానీ మంచి బిడ్డలను దేవుడు ఇస్తాడు. వాళ్ళిద్దరు చూడండి ఎలా ఉన్నారు. అరుగో అందరూ ప్రభువుకి మహిమ కలిగినట్లు చప్పట్లు కొట్టండి. నిన్న ఆ తల్లి, ఆ అమ్మమ్మ, తల్లి కంటే అమ్మమ్మ బడా ఎక్కువైపోయింది. అంటే మళ్ళీ చెప్పకండి ఎవరికి. బిడ్డను ఎత్తుకుంది తల్లి. ఆ తల్లికి తల్లి ఉంది కదా, ఆమె వెనకాల ఉంది. నేను ఇంకా ఈ బిడ్డే అనుకుంటున్నాను. ఆమె అంటుంది, అయ్యగారండి ప్రార్థన చేశారు కదా, దీవించారు కదా, ఇగో 2 పిల్లలు, కవల పిల్లలు. వాళ్ళిద్దరిని అలా పైకి ఎత్తుకుని అందరికీ చూపించాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మనం చాటి చెప్పాలి. పిల్లలు లేనిదని బాధపడకండి. ఒక్కసారి మూట కట్టించేస్తాడు. కొంచెం ఆలస్యం అయిందని అనుకోకండి. ఇల్లు లేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, లేకపోతే ఇంకా అది తీరలేదు, ఏమి రాలేదు, ఇలాగ అయిపోయింది అలాగ అయిపోయింది అని అనుకుంటున్నారేమో. నమ్మదగిన వాడు కదా మన తండ్రి. ఈ ఒకవేళ లేట్ అయిందని అనుకుంటున్నావు, కానీ ఆయన మైండ్ సెట్ కొంచెం తేడా. కొంచెం ఎవరిది? యేసయ్య మైండ్ సెట్ కొంచెం తేడా. ఏంటంటే మనం అడిగి ఏ మూటకు ఆ మూట కావాలంటే మనం, ఆయన ఒకసారి ప్రేమ ఎక్కువైపోయి ఆలస్యం చేస్తాడు. 2 ఒక్కసారి ఇస్తే ఎంత ఆనందపడుతుంది బిడ్డ. 3 కలిసి ఒక్కసారి కుమ్మరిస్తే ఎంత ఆనందపడతారని మన ముఖములో గొప్ప ఆనందాన్ని చూడటానికి ఆయన ఆలోచన. అందుకే బైబిల్ ఏమన్నాడంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. మన ఆలోచనలు గొప్పవా, ఆయన గొప్పవా? మరి ఆలస్యమైందని ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా జరగలేదని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన నువ్వు అడిగింది నీకు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయన దగ్గర సమస్తము సమకూడి ఉన్నాయి. ఆయన ఈ నెలలో నీకు నీ షేర్, నీ వాటా ఆయన నిశ్చయముగా నీకు దయచేయునుగాక. మరి వీరు చెప్పిన సాక్ష్యం ఇందాం చూడండి. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం. మరి అయ్యగారికి, అమ్మగారికి, అందరికి కూర్చున్న సహోదరులందరికీ వందనాలు. మరి
దేవుడు మరి ఈ పాపకైతే మరి ఆ పాప పేరు లీలా బెడ్డమూలం కత్తూరు. ఆ పాపకైతే పిల్లలు లేరు, 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు అయితే హాస్పిటల్ అన్నీ తిరిగారు, కానీ ఎక్కడా లేదు. బాధపడుతుంది, ఏడుతుంటే ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాను. మరి దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చారు. మరి దేవుడి నామానికి వందనాలు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఇప్పటికి ఎంతమంది పిల్లల్ని ఎత్తుకున్నాం మనం? 7,800 మంది పిల్లల్ని ఎత్తుకున్నాం. చాలామందికి ఇప్పుడు అక్షరాభ్యాసం మళ్ళీ ఏ ప్రార్థనకి వెళ్ళినా మా ఆరాధనలో కూడా సికింద్రాబాద్ తీసుకొస్తున్నారు. చాలామంది పిల్లల్ని అక్షరాభ్యాసం కొరకు మరి మన ఆరాధన సంఘం సికింద్రాబాద్లో ఉంటుంది కనుక అక్కడ తీసుకొస్తున్నారు. అక్కడ ఒక టైం ఉంటుంది అనమాట. ఆ సమయంలో పిల్లలందరినీ తీసుకొస్తున్నారు. ప్రతి ఆదివారం అందరికి అక్షరాభ్యాసం చేస్తున్నాం. మరి చాలామంది స్క్రీన్ మీద చూడండి అక్షరాభ్యాసం చేస్తున్నాం. అలాగనే నామకరణం కూడా చేస్తున్నాం. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మరి తాడేపల్లిగూడెంలో 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 12 సంవత్సరాలకి. ఆ సాక్ష్యం చూద్దాం. అలాండి ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు మాధవీలత, మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండి. మాది మేనవల్లూరు గ్రామం. మాకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా మందులు వాడాము, చాలా చోట్లకు వెళ్ళాము. పిల్లల గురించి ఎవరు ఏం చెప్పినా చేసాము, కానీ మాకైతే ఎక్కడ పిల్లలు కలగలేదు. మా ఊర్లో లలితమ్మ గారు అని ఒక ఆవిడ మా అత్తయ్య గారితో ఇలాగ విశాఖ పాస్టర్ గారు వస్తున్నారు తాడేపల్లిగూడెం, అక్కడికి వెళ్ళి 1 వారం పంపించండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పారు. మేము విశ్వాసంతో రావడం జరిగిందండి. అయితే వచ్చిన తర్వాత ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. మాకు అవకాశం ఎప్పుడు వస్తుంది దేవుడా అని అలాగే విశ్వాసంగా ఉన్నామండి. మరి ఫిబ్రవరి నెలలో అయ్యగారితో మాట్లాడడం జరిగింది. అయ్యగారు ఇలాగ మాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అయ్యగారు, వస్తున్నామంటే అయ్యగారు మరి వాగ్దానం ద్వారా అమ్మ నువ్వు గర్భవతిగా తిరిగిరా అని ఆశీర్వదించారండి. ఆయన వాగ్దానాన్ని బట్టి మరి గర్భవతిగా రావడానికి దేవుడు చాలా మేలు చేశాడండి. ఇప్పుడు 5 నెలల గర్భవతిగా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కడపలో 3 ఆడపిల్లలు పుట్టారు. వారికి బాబు కావాలని దేవుని సన్నిధిలో అడిగారు. దేవుడు 3 ఆడపిల్లల తర్వాత మగబిడ్డను అనుగ్రహించాడు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే యేసయ్య ఇస్తాడు, అడిగితే ఇస్తాడు. ఇస్తాడా? చూడండి ఈ సాక్షి విద్దాం. మాది ప్రొద్దుటూరు. నా కుమార్తెకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లల్లో ఒక కుమార్తె చనిపోయింది. ఇంకా వద్దు అని అందరు అన్నారు. నా మీద నింద కూడా వేసినారు. నేను భర్త లేదు నాకు. నేను కువైట్లో ఉండేటప్పుడు లైవ్ చూసేదాన్ని. ఈ లైవ్ చూసి నా కుమార్తెకు నేను చెప్పినాను, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్తే ఆ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకో, మగబిడ్డ పుడతాడా అని చెప్పినాను. ఆ నమ్మకంతో నా బిడ్డ 4వ కాన్పు ఉంచుకునింది. మగబిడ్డ పుట్టినాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ఎక్కడుంది చెప్పాలి. కువైట్లో ఉండి ఎక్కడికి పంపించింది బిడ్డని? ప్రార్థనా శక్తికి. కువైట్లో ఉన్న వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే మనం కూడా కువైట్లో తైలాభిషేక ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఈ నెల చివరిలో సింగపూర్లో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ నెల చివరిలో సింగపూర్ అడుగు పెడుతుంది తైలాభిషేక ప్రార్థన. మస్కట్లో కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. దుబాయ్లో ప్రారంభించబోతున్నాం. గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి టైం ఇవ్వబోతూ ఉన్నాను. వాళ్ళందరూ వచ్చి మీరు మా దగ్గర పెట్టాలని అడుగుతున్నారు. అందరూ అడుగుతుంటే దేవుని నడిపింపు ఎలాగుందో మీ బంధువులకి మీరు ముందే చెప్పుకుని ఉంచుకోండి. వారికి కూడా తైలాభిషేక ఆరాధన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆస్ట్రేలియాలో కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. చాలా కంట్రీస్లో మీరు అనుకుంటారు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈ పాస్టర్ గారు. మనకు ఎలాగ అనుకోకండి, మీ తర్వాతే వెళ్తాను వాళ్ళందరికీ. మీరు వాళ్ళకు కూడా చెప్పండి మా తర్వాత మీకు అభిషేకం అని అంటే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగే పరిచర్య 4వ వారంలో జరుగుతుంది అనమాట.
ఆ 2 రోజుల కొరకు కానీ 1 రోజు కొరకు కానీ వెళ్ళి అందరి కొరకు ప్రార్థన చేసి, ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు మన వాగ్దానము 52 దేశాలకు వెళ్తుందని దేవుడు 25 సంవత్సరాల క్రితం తెలియపరిచిన వాగ్దానం. ఇది మామూలు సేవ కాదు. ఇది ఏ సేవ అంటే మోకాళ్ళ ప్రార్థనతో ప్రారంభించబడిన సేవ. ఇది మోకాళ్ళ ప్రార్థనతోనే కట్టుతున్న సేవ. ప్రతిదినము దీనికి దేవుని వాగ్దాన వాక్యం అనే నీటి ద్వారానే ఇది జీవిస్తూ ఉన్న పరిచర్య. ఆమెన్. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. మరి క్యాన్సర్ వచ్చింది ఒక అమ్మాయికి. ఇప్పుడు చాలామందిలో క్యాన్సర్ ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఇంకా చనిపోతానని భయపడింది. 3rd స్టేజ్లో ఉంది. అసలు బ్రతుకుతాను బాగుపడతానని నమ్మకం లేదు అమ్మాయికి. తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 5:14 ఏమన్నాడంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా చెప్పండి, అతడు సంఘం పెద్దను పిలిపింపవలెను, అతడు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ అందును. ప్రియులరా, నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా క్యాన్సర్ అంతా పోయి మరలా నార్మల్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం వినండి. దేవుడు ఎంతగా ఈ బిడ్డను బాగు చేశాడో. క్యాన్సర్ వ్యాధి కూడా వీడియో తీసుకొచ్చింది. ఆమె హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమె మరలా పెండ్లి కుమార్తెలాగా దేవుడు బాగు చేసేసాడు. ఆ సాక్ష్యం విందాం. నా పేరు సుప్రియ. మాది చాపాడు దగ్గర టీఓపల్లి గ్రామం. నాకు నాసోపెరినాక్స్ క్యాన్సర్ అనేసి 2022లో వచ్చింది. ముక్కు నుండి గొంతు నుండి తలకైతే వచ్చింది. 3rd స్టేజ్కి వచ్చేసింది. నోట్లోంచి బ్లడ్ పడతా సరిగా పూర్తిగా హెల్త్ పాడైపోయింది. ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో నేను చేసే ఆఫీస్లో మా సారు తోడుగా నిలబడి మాకు ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత అయినా కూడా నాకైతే నమ్మకం లేదు, బాగవుతుంది అనేసి, బాగుంటుంది అనేసి ఇక్కడికి మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది, బాగవుతుంది అనేసి. నెల ఇక్కడికైతే వస్తున్నాను. కానీ తర్వాత లాస్ట్ మంత్ వెళ్ళాలి చెకప్కి అనేసి అయ్యవారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళే ముందు ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసుకొని వెళ్ళాను. అంతా జయం జరుగుతుంది అన్నట్లు అయ్యవారు చెప్పినట్లే నాకు రిపోర్ట్ అంతా నార్మల్గానే వచ్చింది. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాగుందో చూసారా వ్యాధి? కనబడుతుందా క్యాన్సర్? అదేం చేస్తుంటే మామిడి పండు డాగ్ వేసినట్టుగా, ఆ డాగ్ వేస్తున్న మామిడి పండు ఎలా వెళ్ళిపోతుందో మన శరీరంలో ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. కానీ మీకు శుభవార్త ఏంటంటే, ఎటువంటి వ్యాధి మనకి సోకినా యేసు రక్తములో మనం బాగుపడతాం. ఆయన మనల్ని బాగు చేస్తాడు. చాలామంది చెస్ట్లో ఆ కంతులు ఉన్నాయని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎక్కడో లోపల గొంతు దగ్గర, మెడ దగ్గర, రకరకాలుగా శరీరంలో లోపల ఆర్గన్స్, కిడ్నీ దగ్గర. కానీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ప్రార్థన తైలం పెట్టుకోండి. వాక్యం ఉంది కనుక నేను ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసిన తైలము నేను మీకు ఇస్తున్నాను. మీరు విశ్వాసం వచ్చండి, మీరు నమ్మండి. నమ్ముట నీ వలనైతే అన్నాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు రోగులు ఆయన దగ్గరకు వచ్చాడు. గుడ్డివాడు వచ్చాడు, కుంటివాడు వచ్చాడు, కుష్ఠరోగి వచ్చాడు. దావీదు కుమారుడా, బోధకుడా, నన్ను బాగు చేయంటే, నేను నిన్ను బాగు చేస్తానని నీకు విశ్వాసం ఉందయ్యా? అప్పుడు అన్నాడు యేసయ్య, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆమెన్. మీకు మీద ఏ రోగము రాదు. నేనున్నా ప్రార్థించటానికి, స్వస్థపరచడానికి ఆయన ఉన్నాడు. మీరు ఏ విషయంలో భయపడకండి. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. పడదామా?
రోగమునన్నేమి అపాయము లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే. వెరీ గుడ్, పాడండి. అవతల హాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు. నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. పడదాం. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. ఆమేన్. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. పడదాం. రోగము నన్నేమి చేయదు నా గుడారమున సమీపించదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు. ఇలాగనండి. నా గుడారమున సమీపించదు. ఆగండి. ఇలాగనంటే ఇలాగంటున్నారు. ఎవరు చూస్తారు? ఇక్కడ కూర్చున్నావు కదా, సైతానికి మండిపోతుంది. ఎప్పుడు వస్తావో పట్టుకుందామని చూస్తుంది. ఇక్కడ ఉండగా నువ్వు ఇలాగన్నావు అనుకో, ఇంక ఇది మన పార్టీ కాదేమని వెళ్ళిపోతుంది. మీరు చెప్పాలి ఏమి లేదు ఇక్కడని. ఇలాగనండి. అబ్బా ఎంత అందంగా ఇలాగంటున్నారు. ఎస్, పాడదాం. రోగము నన్నేమి చేయదు. రెండు చేతులు. రోగము నన్నేమి చేయదు. చప్పట్లు కొడదాం. అపాయము రానే రాదు. ఎస్, ఆమేన్. రోగము నన్నేమి చేయదు. ఓ సాతానా, అపాయము రానే రాదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయి. 1000 మంది పడిపోయినా ఎంత పెద్ద అపాయమైనా 1000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నీ గుడారమున సమీపించదు. ప్రైజ్ గాడ్. అపాయము రానే రాదు. గుడారమున సమీపించదు. లేనే లేదయ్యా వేరే నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా. ఆడదాం. కబడ్దాం. చేతులు పైకి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన. గట్టిగా చేతులు పైకెత్తి. నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మా నాన్నగారికి పెద్ద జబ్బు వచ్చి పడిపోయింది. ఆ సమయంలో ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ జబ్బు యేసు నామములో పారిపోయిందంతే. నేను సేవ చేస్తున్నాను ఒక ప్లేస్లో. ఆ ప్లేస్లో సేవ చేస్తుంటే ఆ ప్లేస్లో ఒక గుడికి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక ఆయన. ఆ కుటుంబానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే వారు కొంచెం అభ్యంతరం తెలియపరిస్తే సరే నేను వచ్చేసాను. మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ పక్క ఉన్నవారు పిలిచారు వాళ్ళ కుటుంబీకులు. నేను అన్నాను, మీకు ఏదైనా అవసరం ఉందా, మీకు ఏదైనా కావాలని అడగాలనుకుంటున్నారా దేవుడిని అంటే, పాస్టర్ గారు
మేము ఒక విషయాన్ని తెలియపరుస్తాం. అది కనుక జరిగితే నేను నా బిడ్డ దేవునిలోకి వస్తామన్నారు. నేను అన్నాను, మీరు నాకు చెప్పండి అన్నారు. సిగ్గుపడ్డారు చెప్పటానికి. మొత్తం మీద వారు చెప్పిన సమస్య ఏంటంటే, వాళ్ళ బిడ్డ చాలా అందంగా ఉంటుంది, 20 సంవత్సరాలు వయసు ఉంటుంది, 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది, చాలా చక్కని అందంగా ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయికి ఎవరికీ తెలియని రోగం ఉంది, ఎవరికీ తెలియని జబ్బు అనమాట. అంటే ఈ చెస్ట్ 20 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి ఉన్న వ్యాధి ఏంటంటే, ఈ చెస్ట్ 95 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి వారికి ఎలాగుంటుందో అలా క్షీణించిపోయిందనమాట. ఆ అమ్మాయి కాలేజీకి ఎలాగెళ్తుందంటే ఆ వ్యాధి లేనట్టుగా కవర్ చేసుకుని వెళ్తుంది. వారు రాజమండ్రిలో ట్రీట్మెంట్ చేసుకున్నారు, చాలా దూర ప్రాంతాలు వెళ్ళారు, అన్నీ అయిపోయినాయి, అన్నీ గుళ్ళు గోపురాలు అయిపోయినాయి, డాక్టర్లు అయిపోయారు, కానీ ఇది నయం కాలేదు. ఆ బిడ్డను కన్నా తల్లి చెప్పింది ఏడుస్తూ, ఈ వ్యాధి యేసు ప్రభు బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను అంటే నేను అన్నాను, అమ్మా చర్చికి తీసుకురండి, నేను ప్రార్థన చేస్తానంటే. ఒకరోజు తల్లి బిడ్డ వారు ఎప్పుడు బయటికి రారనమాట, ఆ ఇద్దరు వచ్చారు. నేను పాస్టమ్మ ఆ బిడ్డ కొరకు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన తైలముతో ఆ బిడ్డకి నూనె రాసి ప్రార్థన చేశాం. ఆశ్చర్యం ఏంటంటే, ఆ యవన బిడ్డ అంటది, ఆ ప్రార్థన తైలము రాస్తూ ఉండగానే ఒక శక్తి నన్ను ఆవరించింది. ఆమేన్. ఒక శక్తి ఆవరించింది. నాకు ఏదో జరుగుతుందని అనుకున్నాను. నేను అన్నాను, అమ్మా నీ చెస్ట్ మళ్ళీ నీ ఏజ్కి తగ్గట్టుగానే దేవుడు దాన్ని బాగు చేస్తాడు. ఆశ్చర్యం తెలుసా మీకు, అలా ముడుచుకుపోయిన చెస్ట్ ప్రతిరోజు అలా ఓపెన్ అయ్యి నార్మల్ అయిపోయింది. అయితే నార్మల్ అయిపోయింది. ప్రతిరోజు చెక్ చేసుకుంటుంటే ఆ తల్లి బిడ్డ క్రీస్తులోకి వచ్చేసారు. దెబ్బకి తన భర్తకి ఇష్టం ఉండదు, యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఈ ఎంత పెద్ద రోగము తండ్రికి తెలియపరచలేదు ఆ తల్లి. వారిద్దరే కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నేను అన్నాను, అమ్మ నీకు ఓకేరా అంటే ఓకే అంది. మంచిగా పెళ్ళయింది, 2 బిడ్డలు పుట్టారు, మంచి వ్యాపారం, దేవుడు గృహం ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఆత్మను స్వస్థత ద్వారా దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీకు ఎక్కడైనా బలహీనత ఉంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు యేసు నామములో మీరు ప్రార్థించండి, ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎందుకు ఇన్ని జిల్లాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ వస్తుంటే ఇన్ని వేల మంది ఎందుకు ఫాలో అవుతున్నారంటే, యేసులో జీవం ఉన్నది. మీకు దేవుడు బయలుపరిచిన వాగ్దాన వాక్యాన్ని మీకు ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ పైకి చూపించండి. చాలామంది దగ్గర ఉన్నాయి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అందరి దగ్గర పెట్టుకోండి. అది ఎంతో గొప్ప భాగ్యం. పరిశుద్ధ గ్రంథాన్ని మోయగలిగితే నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని వాక్యము మోస్తుంది. ఆమేన్ చెప్పండి. మన బాధ్యతలు మనం మోయలేకపోతున్నాం కదా, వాక్యాన్ని మోయాలి. వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మోస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. నిర్గమాకాండము 6వ అధ్యాయము 5, 6 వచనం చదువుకుందాం. నేను 3 అంకెలు చదివినప్పుడు స్టార్ట్ చేయాలి. స్టడీ 1, 2, 3. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను
జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. అందరు గట్టిగా చదువుదండి, నాతో చెప్పండి. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలు ఐగుప్తులో బానిసత్వం చేస్తూ ఉన్న సమయం అది. ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ ఎక్కడున్నాయంటే ఐగుప్తులో ఉన్నాయి. ఈజిప్ట్ అంటారు, ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి. ఈజిప్ట్ని తెలుగులో ఐగుప్తు అంటారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ప్రజలు ఆ రాజు కింద దాసులుగా ఉండిపోయారు. ఆ ఐగుప్తీల్ని పాలిస్తున్న రాజుని ఫరో అంటారు. రాజుని మనం ఇక్కడ రాజు అంటాం, అక్కడ ఫరో అంటారు. రెండో రాజుని కూడా మళ్ళీ ఫరో అంటారు. మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరో అంటారు. ఓకే, ఈ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల చేత వెట్టి చాకరీ చేయించుతూ ఉండేవాడు. అప్పుడు దేవుని బిడ్డలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. దేవా, మా దేశము కానాను దేశము, ఇజ్రాయేల్ దేశం మాకు వెళ్ళిపోవాలి. మా దేశం మేము వెళ్ళి మా బ్రతుకులు మేము బ్రతకాలి. ఇక్కడ మేము దాసులుగా ఉండిపోయామని ఏడ్చినప్పుడు ఆ ఏడుపు ఎలాగుందంటే వారు పని చేస్తూ ఏడుస్తూ ఉండేవారు, పని చేస్తూ కూడా ప్రార్థిస్తూ ఉండేవారు. వెట్టి చాకరీ, దానిని మూలుగు అన్నాడు. వారు మూలుగు ఎలాగుంటుందంటే ఇటుకలు తయారు చేస్తూ, ప్రపంచంలో మొట్టమొదటగా ఇటుకలు తయారు చేసిన వారు ఐగుప్తీలే. ఇటుకలు తయారు కంపెనీ అంతా అక్కడి నుంచి వచ్చింది మనకి. రాళ్లను కూడా ఇటుకలుగా చేయటం, మట్టిని ఇసుకని కలిపి ఇటుక తయారు చేయటం, దానిని కాల్చటం, దాని ద్వారా కట్టడాలు కట్టడం, ఇలాంటి వెట్టి చాకరీ చేసి పోనీ ఇంత పని చేశారు కదా, వీరికి ఇంత జీతం ఇవ్వాలి, వీరిని ఇలా చూడాలని లేదు. వారి చేత వారికి భోజనం పెట్టడం, పని చేయించుకోవటం. ఇశ్రాయేలు అందరూ దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశారు. బాబు, మేము దాసులుగా ఉన్నాం, మేము బానిసలుగా ఉన్నాం, మీరు ఎప్పుడు విడుదల కలగజేస్తావు, ఎప్పుడు మా దేశానికి మమ్మల్ని తీసుకెళ్తావు అంటూ ప్రార్థిస్తూ ఉండేవారు. అయితే దేవుడు మోషేతో మాట్లాడతాడనమాట. మోషే, ఇశ్రాయేలీల మూలుగు నేను విని ఉన్నాను. ఆమెన్. ఏ మూలుగది? ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు. ఆ రోజు ఆ వాగ్దానము, ఆ మాట, ఈ కృపా సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే నీ మూలుగు ఆయన విని ఉన్నాడు. మూలుగు తెలుసు కదా, మూలుగుతుంటారు. ఒక భర్త అంటాడు, ఏం మూలుగుతున్నావు? ఒక్కొక్క భార్యకి భర్తను గట్టిగా మాట్లాడే దమ్ము లేనప్పుడు వాల్యూమ్ తగ్గించి మాట్లాడుతుంది, అదే మూలుగు. ఏమండి, ఒక్కొక్క భర్త గట్టిగా మాట్లాడతాడు, భార్య ఏమంటుంది? చెప్పేవలే అందవు, ఏమంటుంది? చెప్తావులే, ఏంటంటున్నావు? ఏమంటలేదు. మీ అందరికీ తెలుసున్నదే ఇది, దీని గురించి పెద్ద వివరించక్కర్లేదు. ఒక అత్తగారికి కోడలు ఆవకాయ మొక్క వేస్తూ సనుగుతుంది, ఇంకెన్నాళ్ళు బతుకుతుంది ఇది, ఇంకెన్నాళ్ళు పెట్టాలో ఏంటమ్మా? ఏం లేదత్త, తినండి తినండి, నన్ను కూడా తిని. ఇదంతా ఏంటి? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్పండి. మూలుగు అనమాట. ఒక మూలుగులో ఒక రాగం ఉంటుంది దానికి. ఆ మూలుగు అలాగ వస్తుందంటే లోపల హృదయం కాలిపోతుంది అనమాట. వాళ్ళకి లోపల మండిపోయి ఇంకా తట్టుకోలేక సౌండ్ స్లోగా బయటకు వస్తుంది. మనదంతా బాడీ సౌండ్ ప్రూఫ్. లోపల నీకెవరి మీద ఏ బాధ ఉందో, అత్తగారి మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఇంటి పక్క వారి మీద, తోటి కోడల మీద ఏదో ఒకటి ఉంటుంది. అమ్మ, అక్క ఈ నగ చేయించుకున్నాను అక్క, ఎలాగుందంటే నీకేమి ఆయన ఎంత అన్ని చోట్ల దొంగతనం చేసి పట్టుకొస్తాడు. మా ఆయన నిక్కర్చు. ఆ నగ చూస్తూనే ఎన్ని మాట్లాడుతుంది. ఏంటది?
అదో మూలుగు. కొందరు ఇలా మూలుగుతారు, కొందరు ఏదైనా కొనుక్కున్నా ఉంటే మూలుగుతారు, కొందరు అమ్ముకున్నా ఉంటే మూలుగుతారు. కానీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, అత్తమామల మీద మూలుగు అయిపోయాక ఫైనల్గా వస్తుంది ఒకళ్ళ మీదకి. ఎవరి మీదకి వస్తుంది? గట్టిగా చెప్పరే. అసలైన మూలుగు ఈయన మీద పడతారు. అప్పుడు వచ్చి, దేవుడా నువ్వు ఉన్నావా, నాకు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేసావు, నాకు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఎందుకు నువ్వు ఇల్లు ఇవ్వలేదు, ఏమో ఎన్నాళ్ళు బతకాలి, ఎన్నాళ్ళు నేను మాటలు పడాలి, నా ప్రార్థన ఆలకిస్తున్నావా, నువ్వు ఉన్నావా. ఈ వ్యాపారాలు ఎలాగున్నాయి, ఆ పరిస్థితులు ఎలాగున్నాయి, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు, ఇంకెన్నాళ్ళు బాధ పెడుతావు నన్ను. అందరి మీద అయిపోయిన తర్వాత మూలుగు ఎవరి మీదకి వస్తుంది? ఎరుబాగులోడు దేవుడి మీద పడిపోతుంది. ఆయన ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడంటే మోషేతోటి, మోషే ఇశ్రాయేలీల మూలుగు నేను విని ఉన్నాను కనుక వారికి నేను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటాను, వారి పితరులకు నేను మాట ఇచ్చాను. మళ్ళీ చదవండి మాట. నిర్గమకాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. వారికి ఏడుస్తున్నారు, ఓకే నాకు అర్థమైంది, కానీ వారికి నేను ఒక మాట ఇచ్చాను. వారి పితరులకి, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చాను, నీ సంతానము ఇసుకరేణుల వలె అవుతుంది అని చెప్పాను, నీ సంతానము ఆశీర్వాదంగా ఉంటుంది, నీ సంతానము ఏలుబడి చేసేవారిగా ఉంటారు. ఇన్ని చెప్పాను, కానీ బిడ్డలు నలుగుతున్నారు. ఎస్, వారి మూలుగు విన్నాను, వారికి వాగ్దానం చేశాను కనుక ఆ వాగ్దానం నేను వారి జీవితంలో నెరవేర్చుచున్నాను. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీవు ఏ వాగ్దానము కలిగి ఉన్నావో, దేవుడు నిన్ను ఏ మాట ఇచ్చి నిన్ను ఆకర్షించాడో, ఏ మాటతో నిన్ను బలపరిచాడో, ఆ మాట ఈ దినము నుండి నెరవేర్పులోకి రాబోతా ఉంది. నువ్వు ఏది కావాలని అడిగావో అది దేవుడు నీ పట్ల స్థిరపరచనై ఉన్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అడుగుతున్నావు కదా, దేవా నాకు ఇస్తానన్నావు, నా అప్పులు తీరుస్తానన్నావు, ఇంకెన్నాళ్ళు ఈ అప్పులు, ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రము, ఇంకెంతకాలము ఈ ఒంటరితనము, ఇంకెంతకాలము ఈ సమాధానం లేని స్థితి. చాలామంది ఆ ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కూడా అద్దంగాడ కూర్చుని ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగ వెళ్ళిపోతూ ఉంటే బస్సు కళ్ళప్పుడు నీళ్ళు అలా వస్తూ ఉంటాయి. ఇంకెన్నాళ్ళు సమాధానం చెప్పాలి, ఇంకెన్నాళ్ళు పిల్లలు లేరు అంటూ ఉన్నారు. అలాగా ఆకాశం వైపు చూసి ఏడుస్తూ ఉన్నవారు ఉంటారు. కొందరు ప్రయాణం చేస్తూ ఏడుస్తుంటారు. పడుకున్నప్పుడు చాలామంది అందరూ పండుకున్నాక కళ్ళు తెరిచి మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మీ మూలుగు, నీ ఏడుపు, నీ హృదయ ఆవేదన దేవుడు విని ఉన్నాడు. నీవు నేను పూజించే దేవుడు చెవులున్నవాడే కాదు, చెవులలోకి వెళ్ళి ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడకండి, మీ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిగా నన్ను దేవుడు మీ ముందు పెట్టాడు. మీకు బలమైనటువంటి మాట తెలియపరుస్తున్నది ఏంటంటే, నీ భారభరితమైన మూలుగు దేవుడు విని ఉన్నాడు. అప్పులు తీర్చమని అడిగేవా? రోగాన్ని తొలగించు బాబు అని అడిగేవా? ఎంత సమయం ఈ రోగం, ఎంత సమయం, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎంతకాలము ఈ వ్యాధితో నేను హాస్పిటల్ తిరగాలని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చినట్టుగానే ఇశ్రాయేలీయులకి దానిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఈరోజు
చీకటి రాగానే లేచి వచ్చారు మీరందరూ కూడా. మీరు ఇంటి దగ్గర నుంచి రెడీ అవుతున్నప్పుడే దేవుడు మీ మొర ఆలకించాడు. ఎంత ఆవేదనతో, గుండె బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఆయన చూశాడు. త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. ఆయనే న్యాయము చేస్తా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఈ మూలుగు గురించి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో అక్కడ సందర్భం ఎలాంటిదంటే, రాజు అహశ్వేరోషు రాజు ఎస్తేరుని బాగా ఎక్కువగా ప్రేమించాడు. ఎస్తేరుని ప్రేమించాడు, తన భార్య అనమాట. అయితే ఎస్తేరు యూదురాలు. ఆ యూదులందరికీ శ్రమ సంభవించింది. ఆ యూదులందరినీ కూడా నాశనం చేయమని అక్కడ ఉన్నటువంటి ఒక మనుషుడు పగపట్టి మొత్తం అక్కడ ప్రోగ్రాం అంతా మార్చేస్తాడు. రాజుకు తెలియదు. ఒకరోజు భార్య ఎస్తేరు రాజుని ఆహ్వానించి అన్ని విషయాలు తెలియపరిచి ఆయనను అడిగితే, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అక్కడ యూదులు 500 మంది నాశనం చేయబడ్డారు. అలాగే చాలామందిని చంపేస్తున్నారు. ఒక దుష్టుడు, ఒక శత్రువు తన కుమారులు 10 మంది అందరినీ, యూదులు అంటే దేవుని బిడ్డలని పాడు చేస్తున్నారు. వారు ఏడుస్తూ మూలుగుతూ ఉన్నారు. అయితే రాజు ఎస్తేరుని చూసి అంటాడు, ఎస్తేరు, ఈరోజు మీ వాళ్ళ మూలుగు దినము శుభదినముగా మారుతుంది. చదవండి, ఎంత గొప్ప మాట అన్నాడు. యూదులు తమ పగవారి చేత, చూడండి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని, చూడండి, బాధపడక నెమ్మది పొందిన దినములని, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల. ఆమేన్. వారి దుఃఖము పోయి సంతోషం వచ్చినని నెలనియు, సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమని. ఆమేన్. ఆమేన్. అందరు చెప్పాల మాట. ఏమని రాశాడు అక్కడ? వారు మూలుగుట మానిన శుభదినము. ఈరోజు వాగ్దానం ఇదే మీకు అందరికీ. ఆమేనండి. నీ మూలుగుతున్న దినము మూలుగు ఆగిపోయిన దినము, నెమ్మది పొందిన దినం. ఏడుపు దుఃఖము ఆగిపోయిన దినము, ఆ దినము శుభదినము. ఆమేన్. మన మూలుగు ఎవరైనా ఆపగలరా? ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా నీ మూలుగు ఆపటానికి? ఎవ్వరూ మన మూలుగు ఆపలేరు. మన వేదన, మన దుఃఖము, నేనున్నాను, నీ దుఃఖం తీర్చేస్తాను, ఏడవకు, నేనున్నాను, అన్నీ ఇచ్చేస్తాను అన్నవాడు ఎవడు ఉండడు. కానీ నీ దరిద్రమునకు ముగింపు ఆయన పలుకుతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఎలాంటి దినం అంటే మూలుగు ఆగిపోయిన దినము, అది శుభదినము, సంతోషించిన దినం. తర్వాత ఇంక రాశాడు, అది వారు బహుమానములు ఇచ్చు దినము. విందు చేసుకొనుచు. ఏంటి? విందు చేసుకొను. అందరు చదవాలన్నమాట. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికి ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను. చూడండి, ఇందులో క్రిస్మస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన ఇంటి వారిని పిలిచి మనం బట్టలు పెడతాం. ఎప్పుడు అలా చెప్పాలి? క్రిస్మస్కి పిలుస్తాం, ఆడపడుచులకి బట్టలు పెడతాం, వదులకి బట్టలు పెడతాం, అన్నలకి బట్టలు పెడతాం, తండ్రులకి బట్టలు పెట్టుకుంటాం. మన పాడి పంటలు బాగున్నాయనుకోండి, మన కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? బంధువులకి చెప్పరే మీరు అందరూ? గట్టిగా చెప్పాలి. మీ ఇల్లు ఓపెనింగ్ ఎలా చేస్తారు? దేవుడు నీ కొడుక్కి పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, ఏం చేస్తావు? గొప్ప ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడు, ఏం చేస్తావు? అందరిని పిలిచి మనం విందు పెడతాం, అందరికీ బట్టలు పెడతాం, అనేక మందికి బహుమానాలు ఇస్తాం. ఈ దినము ఏడుస్తూ వచ్చావు కదా,
పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మార్చునుగాక. నీ మూలుగు ఆయన విన్నాడు. ఒక్కొక్కరు మూలుగు ఒక్కొక్క భర్త వింటాడు. ఏంటి, భార్యకి ఏం కావాలో ఒక భార్య భోజనం పెడుతూ మూలుగుతుంది. గాజులు చేయించబట్టి చేయించలేదు, చెవులి చేయించబడి చేయించలేదు. కూర వేసుకోండి, ఓ ముక్క అయినా ఇంకోటి చేసుకోండి, పెరుగు వేసుకోండి, అయ్యయ్యో సరిగ్గా తింటలేదు మీరు, కొంచెం అన్నం వేసుకోండి అంటా ఉంటుంది. ఎంత పెట్టినా కానీ అలాగే తిరుగుతున్నాడు దేశదిమ్మలాగా. నా కోసం మాత్రం ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళ అమ్మ కోసమే ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నావే అంటాడు. అబ్బాయి ఏం లేదు, మీరు వేసుకోండి, సాంబార్ వేసుకోండి, పప్పు వేసుకోండి. భోజనం పెట్టినప్పుడు మూలుగుతావు. తాకట్లో ఉన్న వస్తువులు నాకు తేవాలన్న జ్ఞానం లేదు వీడికి. ఆ ఎరుబాగులోడు అలాగే విన్నా సరే అర్థం కాలేనట్టుంటాడు ఒక్కొక్క మగవాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మళ్ళీ ఆ మూలుగులో భార్య అంటది, అన్నీ తెలుసు, అర్థమవుతుంది, నా బాధ ఏంటో తెలుసు ఈ మనుషుడికి, నాకు పలానా షాపు తీసుకెళ్ళి సారీ కొనలేదు, ఇది కొనలేదు, మూలుగుతూ ఉంటాడు. భర్త కూడా యాక్షన్ చేస్తాడు కొన్ని సమయాల్లో. కానీ నీవు నమ్మిన దేవుడు అలా యాక్షన్ చేసేవాడు కాదు. ఏడ్చేవు అంతే, చూశాడు, నీ మొర ఆయన చెవిలోకి వెళ్ళింది. దేవుడు నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తున్నాడు అంతే. వాగ్దానం ఉంది, దాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఇక్కడ ఎస్తేరు విషయంలో, యూదుల విషయంలో అహశ్వేరోషు రాజు అంటున్నాడు, అందరూ అండర్లైన్ చేసుకోండి, వారు మూలుగు దినము, దాని ముందు ఆ మూలుగులో ఎన్ని శాఖలు ఉన్నాయో చూపించాడు. మొట్టమొదటిగా వారు దుఃఖము, వారు పగవారి చేత బాధపడ నెమ్మది పొందిన దినం. చూడండి, పగవారి చేత బాధపడుతున్న స్థితి. రెండవది నెమ్మది లేని స్థితి. వారి దుఃఖము పోయి, వారి దుఃఖము పోయి. ఏ దుఃఖము? మనోదుఃఖము. మీకు ఒట్టి దుఃఖం వేరుగా ఉంటుంది. మనోదుఃఖం తెలుసా మీకు? అది నాభిలోంచి వస్తుంది, అది హృదయంలోంచి వస్తుంది. యాక్టింగ్ ఏడుపు ఏడుస్తారు చాలామంది, ఆ ఏడుపు వేరు. చాలామంది చనిపోయిన కాడ చూడండి, వాళ్ళకి దుఃఖం రాకపోయినా ఈ కచ్చి పెట్టుకుని ఎంతమంది చేసో అని ఏడుస్తారు. ఈ కచ్చీఫ్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే, చెంగు ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకోవటానికి. ఇది ప్రారంభానికే ముందు పెట్టుకుంటారు వీళ్ళు, ఆటోమేటిక్ తెలిసిపోతుంది అది యాక్టింగ్ అని. మళ్ళీ ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు యాక్షన్ ఎలా తెలుసా? ఇది ముక్కు దగ్గరగా పెడతారు. ఏం చేస్తాం అమ్మా, పరామర్శించి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ ఇదే వరుస. మేము ఎంతో ఏడ్చేసాం, ఎంతో దుఃఖపడిపోయాం, ఉట్టిది అంత యాక్టింగ్. నమ్మకనా? హల్లెలూయా. ఏడిస్తే నిజంగా ఏడవండి. ఏడుపు రాలేదనుకోండి, మంచిగానే ఉండండి, ఏం పర్వాలేదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో మనిషి ఏడలేదనుకుంటారేమో అని ఏడవకండి. ఇవంతా పాపం. ఇది ఏంటది? పాపం. అది ఈ పాపానికి మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఏడుపు వచ్చిందా ఏడవండి, ఏడుపు రాలేదా మౌనంగా ఉండండి. వారి గురించి ఏదైనా మాట్లాడాలా, మంచి మాట్లాడండి. ఇలాగుంటే దైవ ఆశీర్వాదం మనకు వస్తుంది. దుఃఖము, బాధపడిన దినములు, తర్వాత నెమ్మది లేని సమయము, మూలుగు దినము శుభ దినముగా మారుతుంది. ఇంతవరకు లేదు, రాలేదు, నాకు అన్యాయం జరిగింది, ఆ ఇంట్లో అన్యాయం జరిగింది, ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది, ఉద్యోగంలో అన్యాయం జరిగింది, నా బ్రతుకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ ఉన్నా నీకు నీ మూలుగు శుభప్రదమైన మూలుగుగా మారుతుంది. శుభప్రదమైన మూలుగు అంటే ఎలాగుంటుంది చెప్పండి? చెప్పరే? శుభప్రదమైన మూలుగు చెప్పినా, బంగారం కట్టుకున్నావు అనుకో, మెడలో బంగారం పెట్టుకుంటూ, ఈ పెళ్ళికి ఇది వేసుకుంటున్నానా, రేపు వాళ్ళ భోజనాలకి అది వేసుకుంటాను. ఏంటి లోపడే వస్తుంది అంతా. ఈరోజు ఇది కట్టుకున్నాను, రేపు అది కట్టుకుంటాను.
అద్దం కాడ ఉండి మూలుగుతావు, సంతోషము. ఈరోజు ఈ పెట్టుకున్నాను, రేపు అవి పెట్టుకుంటాను. ఈరోజు ఈ కారు వేసుకెళ్తున్నాను, రేపు నా బిడ్డలను తీసుకుని అక్కడికి వెళ్తాను, ఇలా చేస్తాను. నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నీలో తెలియని ఆనందం వస్తుంది. ఆనందముతోటి నువ్వు మూలుగుతావు. అది శుభదినము. ఎప్పుడో కాదు. ఏడుస్తున్న వాళ్ళరా, మనసు చెడిపోయిన వాళ్ళరా, హృదయము గాయపడిన వాళ్ళరా, యేసయ్య మీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే మీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. కీర్తనకారుడు చెప్పాడు మూలుగు ఎలాగుంటుందో. ఒక్కసారి చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు కలిగిన బాధ వలన, కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను. ప్రతి రాత్రి నా కన్నీరు విడిచుచు. చూడండి, ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచుచు, నా పరుపు తేలిపోయి, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోయి, విచారము చేత నా కన్నులు లోపడకు పోయి అన్నాడు. ఆమేన్. కొందరికి మూలుగు దుఃఖం ఉంటే ఏం తిన్నా శరీరానికి స్కెల్టన్ లాగా అయిపోతారు కొంతమంది. ఏది జరగలేదని ఏడుస్తున్నావో, దేని చేత నీ శరీరము విచారముతో కొట్టువేయబడిందో, ఈ దినాన్ని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ మూలుగు దినము శుభదినముగా మారును. రెండు చేతులు పైకెత్తి, దేవానికి వందనాలు, నా దుఃఖాన్ని చూసావు, నా మూలుగు విన్నావు. విని ఈరోజు నీ ఆత్మ ద్వారా, నీ సేవకుడి ద్వారా ప్రకటించిన మాట, మూలుగు దినము, మూలుగు సంవత్సరాలు, మూలుగినటువంటి నెలలు శుభదినములుగా, శుభప్రదముగా ఈరోజు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు బాబు అని గట్టిగా చెబుతూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దుఃఖమును దీవెనగా దేవుడు మారుస్తా ఉన్నాడు. దుఃఖము ఏడ్చి ఏడ్చి అలసిపోయావు. అలసిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పర్వతం మీద పెడతానన్నాడు, పెట్టి తీరుతాడంతే. ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఉండి ఏడ్చావు, ప్రయాణంలో ఏడ్చావు, నడుస్తూ ఏడ్చావు, ఎన్నో రాత్రులు నిద్ర లేని సమయాన్ని గడుపుతూ ఉన్నావు. దేవుడు నిన్ను చూశాడు. మీ అందరి మీద ఆ వెలుగు మీ తలలను తాకటం నేను చూస్తూ ఉన్నాను. ఒక బలమైన వెలుగు మీ అందరి మీద తాకుతూ ఉన్నది. ఒక క్లౌడ్, ఒక మేఘము తిరుగుతూ ఉన్నట్టు నేను చూస్తూనే మాట్లాడుతున్నాను. ఈ సమయంలో మీ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మ మిమ్మల్ని తాకుతూ ఉంది. అందుకనే మీ శరీరంలో కూడా ఆరోగ్యం కలగటం మీరు చూస్తారు. మీ శరీరంలో రోగము, గడ్డలు, కంతులు అవన్నీ యేసు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగుతూ ఉంది. అందరూ లేచి పెడదాం. దేవుని ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది. నువ్వు ఏడ్చిన ఏడుపు, దేవా నాకు ఇంత బాధ ఉందయ్యా, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, బిడ్డల విషయంలో కుమిలిపోతున్నాను అని ఏడుస్తున్నావు కదా. ఉన్నదంతా కోల్పోయాం బాబు. వాగ్దానాలు ఉన్నాయి, నీ దాసుని ద్వారా చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడు నెరవేరుస్తావు? నా జీవితంలో ఎప్పుడు నెరవేరిపోస్తుందని ఎక్కెక్కిబడి ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు. ఆధారం లేక దేవుని మీద ఆధారపడి అడిగావు కదా, నాకెప్పుడు పెళ్లి చేస్తావు, నాకు ఎలాంటి మనుషుల్ని ఇస్తావు, నాకెప్పుడు ఇల్లు ఇస్తావు, ఎప్పుడు వ్యాపారం ఇస్తావు, నాకెప్పుడు ఉద్యోగం ఇస్తావు, ఎప్పుడు నేను నవ్వుతూ బ్రతికే దినాలు వస్తాయి. నేడే నీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మారుస్తున్నాడు. నేను ఎంత సంపాదించినా నిలబడలేదని ఏడుస్తున్నావు కదా.
అంత అలాగైపోయింది. చాలా సమయము వ్యర్థమైపోయింది. వయస్సు అయిపోతుంది, జ్ఞానం అయిపోతుంది. ఇంకెప్పుడయ్యా చూస్తానా? నేను ఆశీర్వాదాన్ని చూస్తానా అన్నావు కదా, చూస్తావు. మూలుగు దినము శుభ దినముగా దేవుడు మారుస్తున్నాడు. నీవు నీ అప్పులైపోయిన స్థితి ఐశ్వర్యముగా చూస్తావు. నీ దరిద్రము దీవెనగా చూస్తావు. నీ మూలుగు దినము, దుఃఖపడిన దినము, నెమ్మది లేని దినము శుభదినము, శుభదినము, శుభదినము. నీ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభము, ప్రారంభము. ఐశ్వర్యాన్ని చూస్తావు, ఎదుగుదల చూస్తావు, దేవునిని గణపరుస్తావు, బంగారు జీవితము కలిగి ఉంటావు. అందరూ 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు చెప్పండి, నా పాపాలు క్షమించి యేసయ్యా, నా దోషము క్షమించి యేసయ్యా, నిన్ను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను, నా దేవుడిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించు. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నా శరీరానికి దేవుడిగా ఉండాలి, నాకు పరమ తండ్రిగా ఉండాలి, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. నీలో నేను ఉంటాను బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఈ దినమే శుభదినం అన్నావు కదా, ఆ శుభము, ఆ ఆశీర్వాదము నా శిరస్సు మీద నా 2 చేతులు పెట్టుకున్నాను. 2 అంతల ఆశీర్వాద శుభము కలగజేయండి, దీవెన కలగజేయండి. ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మీరు ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు తలపైన పెట్టుకొని తల పైకెత్తి, నువ్వు గొప్ప దేవుడు, నా మూలుగు విన్నావా, నా ఏడుపు చూచేవా, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు, ఎవరు చూసినా నన్ను ఓదార్చలేదని ఏడుస్తున్నావు కదా. ఆయన తండ్రిగా, ఆయన నీకు తల్లిగా ఉన్నాడు. నిన్ను పర్వతాల మీద పెట్టే సమయం వచ్చింది. ఆయన ఈరోజు నిన్ను శిఖరం మీదకి ఎక్కిస్తాడు. నీ ఇంట్లో వెలుగు కార్యాన్ని చూస్తావు, నీ వ్యాపారంలో శుభం చూస్తావు, నీ బిడ్డ జీవితంలో వెలుగు చూస్తావు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చూస్తావు, అనుభవిస్తావు. అనేక మంది ఎదుట రాజ బిడ్డగా నువ్వు ముద్రించబడతావు. అందరూ ప్రార్థన చేయండి. నీ ఆత్మ నాకు దయచే బాబు అని చేతులు అలాగే పెట్టుకుని ఆశీర్వదించు బాబు. 7 మార్లు అడగండి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. 1 2 3 4 5 6 7. 2 చేతులు నమస్కరించండి. నీ ఆత్మ నాకు దయచే, నా పాపాలు క్షమించు, నీ రక్షణ నాకు దయచే. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో ఇప్పుడు అడగండి, వ్యక్తిగతంగా అడగండి. అది మీరు పొందుకుంటారు, అది మీరు పొందుకుంటారు. అడగండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, గొప్ప దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మనకిచ్చిన వర్తమానం మనందరి పట్ల దేవుడు దాన్ని నెరవేర్చినట్లుగా నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని నామాన్ని కనపరుదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుదాం. హల్లెలూయా. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు.
ఓ విడుదల ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన, దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 7వ నెల ప్రభువా, నేను ఆ యొక్క పాలకొలు పట్టణంలో ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో ఆరాధనలో మీరు ఉన్నారు. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ దాసుడిని నిలవబెట్టుకొని నాయన, నీ దాసుని నోట నుండి చక్కటి మాటలు ప్రజలకు మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి మూలుగును, ప్రతి దుఃఖమును, ప్రతి కీడును, ప్రతి శ్రమను సంతోషంగా మార్చే దేవుడు నీకు వందనాలు. ఎంతమంది మూలుగులతో నాయనా దుఃఖముతో వేదనతో వచ్చారో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమని మనం ప్రార్థిస్తున్నాం. అయా, ఈ దినము ఈ వాక్యము ద్వారా అనేక కుటుంబములు, అనేక మంది బిడ్డలు ప్రతి ఒక్కరూ బలపరచబడి శక్తిని పొందుకొని ఆత్మీయముగా బలపరచబడే కృప దయచేయండి నాయన. వాక్యమును అందించిన దాసులకి మంచి ఆరోగ్యమునివ్వండి. వారు నాయన ఓ చేతులు ఉంచి తైలము వేసి ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యములు జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి. జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు ఉండమని, తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి.